పెట్టుకో. రేపు కోర్టులో సాక్ష్యం చెప్పావంటే ఈ ఊర్లో నీ జాడే ఉండదు. ఆ నేరాన్ని మీరు మీ కళ్ళతోనే చూసారా? అవును సార్, నా కళ్ళతోనే నేరం జరుగుతుంటం చూశాను. మై లార్డ్, నిన్న నా క్లయింట్ సాక్షికి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి. కాబట్టి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ప్రకారం అతనికి వెంటనే రక్షణ కల్పించమని కోరుస్తున్నాను. ఈ ఊరిలో నన్ను ఎదిరించి బతికినోడు లేడు. వాడిని పట్టుకుని ఇక్కడికి తీసుకురండి రా. అన్నా, వాడి ఇల్లు దగ్గర ఉన్నాం. విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద వాడికి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టారన్నా. ఇంటి ముందు 2 పోలీసులు కాపలా కాస్తున్నారు. ఇంకో విషయం అన్నా, వాడిని సేఫ్టీ కోసం ఇంకో చోటికి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఐడెంటిటీ కూడా చేంజ్ చేశారు. వాడిని తాకాలంటే చట్టమే అడ్డుగా నిలుస్తుందన్నా. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ విట్నెస్ ప్రొటెక్షన్ పథకం అమల్లోకి వచ్చింది. నేర కేసుల్లో సాక్షులు భయపడకుండా నిజం చెప్పాలని దీన్ని ప్రవేశపెట్టారు. ప్రతి సాక్షికి ప్రమాదాన్ని బట్టి పోలీసు రక్షణ, సురక్షిత నివాసం, అవసరమైతే గుర్తింపు రక్షణ కూడా ఇస్తారు. ఈ రక్షణ వల్లే నేరాలపై న్యాయం బలపడుతుంది. మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.